నిర్మల్ జిల్లా బైన్సా పట్టణ సిఐడి రాజారెడ్డి పోలీస్ స్టేషన్ విలేకరులతో మాట్లాడుతూ బైన్సా పట్టణంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు కట్టుదిట్టంగా చేపడుతున్నారన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నిబంధనలకు విరుద్ధంగా నగదును తీసుకెళ్లరాదని అధికారులు పేర్కొంటున్నారు. 50,000 రూపాయలకు మించి నగదు ఉంటే తగిన ఆధారాలను ప్రజలు తమ వద్ద ఉంచుకోవాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రుల మీద కేసు నమోదు చేస్తామని తెలిపారు. అలాగే పట్టణ సిఐ మాట్లాడుతూ మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని బైన్సా సిఐ రాజారెడ్డి హెచ్చరించారు. సోమవారం పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు సెలవులు ఉన్నందున రాత్రి వేళలో మైనర్లు ద్విచక్ర వాహనాలపై తిరుగుతున్నారని పేర్కొన్నారు. వారు వాహనాలు నడుపుతూ కంటపడితే తల్లిదండ్రులపై కేసు నమోదు చేస్తామన్నారు. అదేవిధంగా పట్టణ ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. గుడ్ ఈవినింగ్. నేను బైన్సా టౌన్ ఇన్స్పెక్టర్ రాజిరెడ్డి మాట్లాడుతున్నాను. 2024 జనరల్ ఎలక్షన్స్లో భాగంగా మనకు మే 13వ తారీఖు ఎలక్షన్స్ 4వ దశలో మనకు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్స్లో భాగంగా మనము ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్ అన్ని బెల్ట్ షాప్లపైన కూడా రైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 50,000 అంతకంటే ఎక్కువ నగదును ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తే వాళ్ళపై కూడా ఆ అమౌంట్ సీజ్ చేసి గ్రీవెన్స్ సెల్ కలెక్టర్ ఆఫీస్కు సీజ్ చేసి వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. అదేవిధంగా ఎక్కడైనా బెల్ట్ షాపులు ఉంటే తప్పనిసరిగా పోలీస్ వారికి కానీ 100 నంబర్కి కానీ ఫోన్ చేసి సమాచారం ఇస్తే మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ ఎలక్షన్స్కు పీస్ఫుల్గా జరగనీకి దోహదపడుతూ సమాచారం ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదేవిధంగా మైనర్ డ్రైవింగ్ చాలా ఎక్కువగా జరుగుతుందని చెప్పేసి ఫిర్యాదులు వస్తున్నాయి. అదేవిధంగా ఈ హాలిడేస్లో తల్లిదండ్రులు అందరూ కూడా ఎవ్వరి పిల్లలకు డ్రైవింగ్ లైసెన్స్ లేని పిల్లలకు వెహికల్ ఇవ్వద్దని చెప్పేసి బైన్సా పోలీస్ వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏమన్నా యాక్సిడెంట్ అయితే తర్వాత ఇబ్బంది పడేది మీరే కాబట్టి మీ పిల్లలకు వెహికల్స్ ఇవ్వద్దని కోరుచున్నాం. అదేవిధంగా మైనర్స్కు వెహికల్స్ ఇస్తే తప్పకుండా తల్లిదండ్రులకు మరియు ఆ వెహికల్ ఓనర్స్ పైన తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటాం, కేసులు నమోదు చేస్తాం. అదేవిధంగా వెజిటేబుల్ మార్కెట్ ఏదైతే ఉందో వెజిటేబుల్ మార్కెట్ రోడ్ పైన పెట్టడం జరుగుతుంది. అది ఎంటైర్గా వన్ సైడ్ రోడ్ బ్లాక్ చేయడం వల్ల రోడ్ పైన వెళ్ళేటటువంటి వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వన్ సైడే వెహికల్స్ రావడం పోవడం కాబట్టి ఒక రీసెంట్గా 2 యాక్సిడెంట్లు జరిగినాయి. దాన్ని నివారించడంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి వెజిటేబుల్ మార్కెట్ని లోపల గాంధీగంజ్ లోపలికి షిఫ్ట్ చేయమని వాళ్ళని కోరడం జరిగింది. నిన్నటి నుంచి ఆ విధంగానే జరుగుతుంది. ఎవ్వరు కూడా రోడ్డు పైన కూరగాయలు పెట్టి అమ్మొద్దు, లోపల పెట్టుకోవాలి. అది కూడా 4 నుంచి స్టార్ట్ అయితే బాగుంటుంది. చాలామంది మహిళా వెండర్స్ ఉన్నారు, పిట్టి వెండర్స్, కూరగాయలు అమ్మేవాళ్ళు. 12 గంటలకు పెడితే వాళ్ళు వచ్చి మేము ఎప్పుడు కూరగాయలు కొనుక్కోవాలి అని చెప్పేసి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ప్లస్ నైట్ అంతా తాగి చేసి అక్కడ వచ్చి ఆవారగా అక్కడ టిఫిన్ సెంటర్ ఉండడం వల్ల అందరూ కూడా అక్కడ టిఫిన్ చేయనీకి వచ్చేసి అక్కడ గలాట పడుతున్నారు. కాబట్టి వాళ్ళకు కూడా చెప్పాము 4 తర్వాత ఎవరైతే కూరగాయలు అమ్మనీకి వ్యవసాయదారులు కానీ వెజిటేబుల్ వెండర్స్ కానీ వాళ్ళకు సౌకర్యంగా ఉండనీకి టిఫిన్ సెంటర్ ఓపెన్ చేస్తామని అంటే ఓకే అని వాళ్ళకు చెప్పడం జరిగింది.